एक इंजन आदानी दूसरे इंजन प्रधानी तीसरे इंजन रेवंत रेड्डी अब्बा मंచి కామెంట్ చేశారు కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ సెటైర్లు ఆదానితో ఒప్పందం పైనే విమర్శలు రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు కరీంనగర్ లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి సమావేశంలో ఆయన పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చింది 6 గ్యారెంటీలు కాదని 420 హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి 420 హామీలను అమలు చేయకపోతే బట్టలు విప్పి కాంగ్రెస్ నేతలను నడి రోడ్డుపై నిలబెడతామని హెచ్చరించారు పార్లమెంట్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ హామీలన్నీ పూర్తి చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు సో ఈ విధంగా నిన్న జరిగినటువంటి వాళ్ళ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి మీటింగ్లో అక్కడ మాట్లాడుతూ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు దాంట్లో ప్రధానంగా ఏక్ ఇంజన్ ఆదాని అయితే దూసరే ఇంజన్ ప్రధాని తీసరే ఇంజన్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి చెప్పడం జరిగింది నిజంగా కూడా వీళ్ళంతా ఒక్కటే ఈ ముగ్గురు ఆదాని ప్రధాని రేవంత్ రెడ్డి ఒక్కటే ఎందుకంటే రేపు ఎన్నికల తర్వాత బీజేపీకి బలమైన సీట్లు వచ్చినాయనుకో 300+ సీట్లు వచ్చినాయనుకో సినిమా అంతా మారిపోతుంది రేవంత్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయిపోతాడు లేకపోతే రేవంత్ రెడ్డి ఒక సపరేట్ కుంపటి పెడతాడు 200% ఈ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసేసి కాంగ్రెస్ పార్టీని మొత్తం శాంతం పొందబెట్టేసిపోతాడు రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే ఆ విధంగానే ఉంటుంది అనమాట 100% ఏమంటారు చూస్తావు అదేదో సామెత ఉంటుంది గొర్రె కషాయం నమ్మినట్టు ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే రేవంత్ రెడ్డిని నమ్మింది ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండు రేపు నాడు ఈయనకున్న బ్యాచ్ ఎట్లాగో 35 మంది ఉంటుంది ఈ గుంపు ఆ గుంపును వేసుకొని మన మేస్త్రి గారు పోయి బీజేపీలో జాయిన్ అయిపోయి ఈ గుంపు ఆ గుంపు అంతా కలిసి ఒకటై బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి అదే విషయాన్ని వీళ్ళు చెప్పారు